హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తా కోడలు ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక సూపర్ ఆయిల్తో మేము ముందుకు వచ్చామండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఎలా చేయాలో చూద్దాం రండి. వీడియోలో కనిపిస్తుంది కదండి, అది ఆయిల్ హీట్ చేసుకునే మెషిన్. సో దీంట్లో మనం ఇప్పుడు 3 ఆయిల్స్ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఆలివ్ ఆయిల్ అండి, అలాగే ఆముదం క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, గానుగు నుంచి తెచ్చుకుని యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్స్ అన్నీ 1 by 1 హీటర్లోకి యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, కంప్లీట్ 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశానండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఆముదం క్యాస్టర్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్ కంప్లీట్గా స్పూన్ అవసరం లేదు, కొంచెం స్పూన్కి తక్కువ యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కూడా కంప్లీట్ స్పూన్ యాడ్ చేయట్లేదండి, కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మూడు హీటర్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇది హీట్ చేసుకోవాలి. ఒకవేళ హీటర్ లేకపోతే కనుక మనం స్టవ్ మీద అయినా సరే పెట్టుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని, ఇది కంప్లీట్గా ఆయిల్ అంతా మొత్తం హీట్ అయిపోయిన తర్వాత చాలా వేడవుతుందండి, దాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యాక హెయిర్కి అప్లై చేయాలి. సో అలాగే స్టవ్ మీద ట్రై చేసే వాళ్ళు కూడా గోరువెచ్చగా వేడి చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా కనుక మనం ట్రై చేస్తే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి, అలాగే థిక్గా కూడా అవుతుంది. ఆముదం అన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. కన్ఫామ్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.